హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ నాటు రవ్వ ఉప్మా చేయబోతున్నాను. దానికోసం పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, ఆనియన్, కొన్ని పల్లీలు వేస్తున్నా దాంట్లో ఉప్మాలో. గిన్నె అయితే పెట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను, 2 పావుల ఆయిల్. ఇప్పుడైతే దీంట్లో లైట్గా ఆవాలు, జీలకర్ర అయితే వేస్తున్నా. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసేసాను. పచ్చిమిర్చి అయితే గోలాయి. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే క్యారెట్ అయితే వేసేసాను. కలుపుదాం. ఇప్పుడు ఇవి అయితే కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిద్దాం, మూత పెట్టేద్దాం సిమ్లో పెట్టి. ఇందులో టమాటా అయితే వేసేసాను. ఇలా అయితే మగ్గింది, టమాటా కూడా మగ్గుతుంది. మనం ఇందులో ఎసరు వేసేసుకుందాం. 1 గ్లాసు 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే రవ్వ దొడ్డుగా ఉంటుంది కదా, అందుకని తొందరగా ఉడుకుద్ది మెత్తగా అవ్వడానికి. ఎసరు అయితే వేసేసానండి, సాల్ట్. ఇప్పుడు వేసేద్దాం. రవ్వ అయితే వేసేసాను. ఇలా అయితే ఉడికింది.